మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సంచలన ట్వీట్ చేశారు. సిరీస్ ఆఫ్ బ్లాంక్ పోస్టులు తరువాత హృదయాన్ని కదిలించే పోస్ట్ పెట్టాడు. హాలిడేస్ లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన భార్యాభర్తలను బయటకు లాగిన రాక్షసుడు భర్తను నగ్నంగా మార్చి చెయ్యాలనుకున్న పని చేశాక అతన్ని కాల్చడం ప్రారంభించాడు. భార్య కాళ్లపై పడి ఏడుస్తూ తన భర్తను చంపొద్దని వేడుకున్నా ఆ పిరికి రాక్షసుడు అత్యంత కిరాతకంగా భర్తను కాల్చి ఆమెను విధవగా మార్చేశాడు. భార్య నన్ను కూడా చంపు అని మొరపెట్టుకోగా, లేదు నువ్వు వెళ్ళి డాష్కి చెప్పు అని హెచ్చరించగా, ఆ కుమార్తె డాష్ వద్దకు వెళ్ళి ఇలా అన్నట్లు ఊహించుకోండి అంటూ రాసుకొచ్చారు. చిత బూడిదలో ఉంది, ప్రపంచం సింధూరం కోరుతుంది, అప్పుడు నీకు సింధూరం ఇచ్చాను, ఆపరేషన్ సింధూర్ అంటూ హామీ ఇచ్చాడని గుండెలను పిండేసే లైన్స్ రాసుకొచ్చాడు. ఇండైరెక్ట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి చెప్పాడు. కానీ నెటిజన్లు మాత్రం ఈ ట్వీట్ తో సంతృప్తి చెందలేదనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ పై ట్వీట్ చేయాల్సింది ఇప్పుడా? ఇన్ని రోజులు కోమాలో ఉన్నావా అంకుల్ అని క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం కొన్నిసార్లు మౌనమే గొప్పగా మాట్లాడుతుందని సపోర్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్టిస్టులను సపోర్ట్ చేయకుండా బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నటులను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.